నేను మీ మనోజ్. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఈ ఉద్యమం ఇంకా రగులుతూనే ఉంది. నిన్న ఇంకో సంఘటన నుంచి మరోసారి ఈ ఉద్యమానికి మరింతగా ఆజ్యం పోసినట్టయింది. తగలబెడతామంటూ తెలంగాణ బచావ్ మూవ్మెంట్ నుంచి వరద వార్నింగ్ ఇస్తున్నారు. దానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తమ జోలికి వస్తే ఊరుకునేదే లేదంటున్నారు మార్వాడి. తాము తెలంగాణ వాళ్ళమే అంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మార్వాడిలకే అటు బీజేపీ కూడా చాలా సంపూర్ణమైన మద్దతునిస్తోంది. మార్వాడి ప్రొటెక్షన్ ఫోర్స్ అంటూ కూడా రంగంలోకి దిగింది. ఏకంగా చాలా మంది నేతలు ఆ మార్వాడి కుటుంబాలకు వెళ్ళి కలుస్తూ ఉన్నారు, ఐక్యంగా ఉండమని చెప్తూ ఉన్నారు. చాలా మందిని ఒక రకంగా మేమంతా ఉన్నాం రక్షించడానికి, సంరక్షించడానికి అంటూ కూడా హామీ కూడా ఇస్తున్నారట. మార్వాడిల ఇష్యూలో ఇప్పటివరకు బీఆర్ఎస్ ఇంకా నోరు మెదపలేదు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి కల్వ సుజాత వైశ్య కార్పొరేషన్ చైర్మన్, తను మాత్రం మేము వ్యాపారాలని ఎక్స్ప్లాయిట్ చేస్తామంటే ఎవరినైనా ఊరుకోమని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశారు. మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో పృథ్వీరాజ్ గారు, తెలంగాణ క్రాంతిదళ అధ్యక్షుడు, అట్ ది సేమ్ టైం దిగ్విజయ్ జైన్ గారు, ఆయన మార్వాడి సపోర్ట్ అండ్ అడ్వకేట్ కూడా. సో తెలంగాణ శ్యామ్ కూడా అందుబాటులో ఉన్నారు. మరి ది సేమ్ టైం విశ్వకర్మల నుంచి అటు నరసింహాచారి కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఒకసారి అసలు ఈ మూమెంట్ ఎక్కడ ట్రిగర్ అని అందరికి తెలిసిందే. ఈ ఉద్యమం ఇప్పుడు స్టార్ట్ అయింది ఏం కాదు, చాలా రోజులుగా నివురు గప్పిన నిప్పులాగా తెలంగాణ సమాజంలో ఒక చిన్న అగ్గిరవ్వ ఎప్పటికీ కూడా మండుతూనే ఉంది. అది కాస్త పెట్రోల్ పోసినట్టుగా మోండా మార్కెట్ ఇష్యూ ఒకటైతే, ఇంకొకటి ఆర్టీవీ లైవ్ డిబేట్లో జిగ్నేష్ దోషి గారు మాట్లాడిన మాట కూడా తెలంగాణ సమాజాన్ని ఒక్కసారిగా మరింతగా ఉరికించాయి. ఒకసారి అదేంటో చూద్దాం. ఒకసారి జిగ్నేష్ దోషి గారు ఏం మాట్లాడారు పేచేయండి పీసీఆర్. 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడి పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. రైట్, ఇది ఆ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తూ ఆర్టీవీ లైవ్ డిబేట్ లో మాట్లాడే మాటలు. సో మాట్లాడదాం. మనతో పాటుగా ఫస్ట్ దిగ్విజయ్ జైన్ గారితో అడుగుతాను నేను, డూ యూ యాక్సెప్ట్ దీస్ వర్డ్స్? సార్, వాట్ జిగ్నేష్ దోషి చెప్పినాయి, ఎవరు తెలంగాణ నుంచి గుడంబా తాగుతాయి, అది తాగుతాయి, ఎవ్రీబడి హ్యాస్ ఇట్స్ ఓన్ పర్సనల్ చాయిస్. ఎవరికి ఏం తాగాలి, ఏం తినాలి, మై స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ దిగ్విజయ్ జీ, మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు? yes or no? No, we are not at all accepting. You are condemning that. We are condemning that. మనకి ఎవరు తాగినాయి, ఏం చేయాలి, ఆయన ఈజ్ పర్సనల్ విష్, ఈజ్ పర్సనల్ విజ్డమ్. మనకి ఎవరి మీద కమెంట్ చేయడానికి రైట్ లేదు, అధికారం లేదు, ఏం లేదు. వాట్ జిగ్నేష్ దోషి హ్యావ్ సెడ్, ఇట్ ఈస్ మైట్ బి హిస్ ఓన్ పర్సనల్ పర్సెప్షన్. ఇది ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ దట్ కమ్యూనిటీ. నో ప్రాబ్లం, లెట్ ఇట్ బి, లెట్ ఇట్ బి. బట్ ఆ కమ్యూనిటీ ప్రకారం, కమ్యూనిటీ లా ప్రకారం, కమ్యూనిటీ ధర్మం నుంచి ఎవరికి హర్ట్ చేయాలి అది లేదు. హీ క్యాన్ రీప్రజెంట్, ఎవరు నీ కూడా రీప్రజెంట్ చేస్తాం, నేనే కూడా రీప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే మెన్షన్ చేశానంటే ఆ రిప్రజెంటేషన్ తో హోల్ కమ్యూనిటీ ఉద్దేశాన్ని చెప్పుకొచ్చారా, లేకపోతే ఆయన ఇండివిజువల్ ఒపీనియన్ ఎట్లా అనుకోవాలి? ఈజ్ ఇండివిజువల్ ఒపీనియన్. ఇట్ ఈస్ నో ధర్మం, no religion, no caste in our country says, in a complete earth, on planet earth says to hurt someone, to diminish someone by telling that నువ్వు తాగి పండుకుంటావు, పని చేయడు, అది చేయడు. ఇట్ ఈస్ ఈజ్ ఓన్ విష్. నాకు చాలా డబ్బులు ఉన్నాయి, నేను చాలా సంపాదించినాం, 10 బాటిల్స్ తాగుతాం, 20 బాటిల్స్ తాగుతాం, నా బాడీ, నా కిడ్నీ, నా లివర్, నా లంగ్స్, నీకు ఏం ప్రాబ్లం బై? See, it's not about తాగడం, తాగకపోవడం, ఆల్కహాల్ లేకపోతే ఇంకో ఇష్యూ కాదు, డ్రింకింగ్ ఇష్యూ కాదు. ఇక్కడ ఇది కల్చర్ అని చెప్తున్నారు ఆయన. చేత కాదు అనే పదాన్ని కూడా కోట్ చేశారు ఆయన. ఇది కల్చర్. డ్రింకింగ్ కల్చర్ వాజ్ నెవర్ ఎ కల్చర్. డ్రింకింగ్ కల్చర్ ఈజ్ నెవర్ ఎ కల్చర్. ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాలి, డ్రింకింగ్ ఈజ్ అ లైఫ్ స్టైల్. ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్, కల్చర్ లేదు. రాంగ్ వర్డ్ ఇస్ కల్చర్, ఇట్స్ అ లైఫ్ స్టైల్. దెర్ ఆర్ మార్వాడీస్, దెర్ ఆర్ వేరియస్ కమ్యూనిటీ పీపుల్ హూ డ్రింక్స్ 4 times in a day. అది కల్చర్. ఐ నెవర్ టచ్డ్ ఈవెన్ అ వైన్ బాటిల్ ఇన్ మై లైఫ్. నేనే మార్వాడి, బట్ నా కల్చర్ లేదు. ఇది కల్చర్ అంటే విచ్ ఈస్ అప్లికేబుల్ ఆన్ హోల్ కమ్యూనిటీ. మనం ఆ కమ్యూనిటీ నుంచి వచ్చినాం, ఎగ్ తిన్నాం, నాన్ వెజ్ తిన్నాం, డ్రింక్ చెయ్యం, ఆఫ్టర్ సన్సెట్ ఉల్లిగడ్డ గార్లిక్ కూడా మనం తిన్నాం. ఆ కల్చర్ నుంచి, ఆ సమాజం నుంచి వచ్చినాం. చెప్పాలి ఎవరికి తాగి పండుకుంటున్నాయి అది కల్చర్ ఉన్నాయి, ఇట్ ఇస్ కంప్లీట్ గా రాంగ్. ఐ నో చేత కాదు అనే పదం కూడా కోట్ చేశారు ఆయన దీంట్లో. ఇది ఆయన ఒకరే కాదు, చాలా మంది కోట్ చేశారు. వివిధ మీడియాతో మాట్లాడుతూ చాలా మంది అన్నది ఒకటే. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ లాంగ్వేజ్, వాళ్ళు ఏం మాట్లాడారని చెప్పదలుచుకోలేదు. బట్ మీకు దమ్ముంటే వ్యాపారాలు చేయండి, స్కిల్ చూపించండి, రంగంలోకి దిగిపోయి మాతో పాటుగా పోటీ పడండి. మీకు చేత కాదు అనే పదాన్ని కొంతమంది కోట్ చేస్తున్నారు కమ్యూనిటీ నుంచి. ఇస్ దట్ ట్రూ? సార్,
ఎవరికి ఇది మనం ఉన్నాం కాంపిటేటివ్ వరల్డ్. నీ దగ్గర స్కిల్ సెట్ ఉన్నాయి, నా ఉంచి కంపీట్ చేయి. నే అడ్వకేట్ ఉన్నాం, నా ఉంచి కంపీట్ చేయి. నేనే బిజినెస్ చేస్తున్నాం, నా ఉంచి కంపీట్ చేయి. ఆల్వేస్ యాక్సెప్టింగ్ ఆర్ గివింగ్ ఛాలెంజ్ టు ఎనీవన్ టు కమ్ అండ్ డూ అ స్కిల్ సెట్ టెస్టింగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎనీథింగ్ విచ్ ఈజ్ రాంగ్. ఐ విల్ సే ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ అడ్వకేట్, నేను ప్రాక్టీస్ చేస్తున్నాం, నేనే మాట్లాడుతున్నాం, నేనే కేసు విన్ చేస్తాం. నీకు దమ్ముస్తే రారా కోర్టుకి, నా ఉంచి విన్ చేసి చూపి. ఇట్స్ అ హెల్తీ కాంపిటేటివ్ స్పిరిట్. అదిగా తీసుకోవాలి. నీకు దమ్ముంచే రండి, మనం స్కిల్ సెట్ చేస్తాం, బిజినెస్ చేస్తాం. తెలంగాణ మంచి ఉండని, తెలుగు మంచి ఉండని, ఆంధ్ర మంచి ఉండని, గుజరాతీ ఉండని, నాగాలాండ్ నుంచి వచ్చినాయి. ఛాలెంజింగ్ ఇస్ నథింగ్ రాంగ్, బట్ నేనేమంటున్నానంటే మీకు చేత కాదు అని కోట్ చేసేటువంటి పదాలని మీరు యాక్సెప్ట్ చేస్తారా? నీ చేత కాదు ఎవరు బై నువ్వు సర్టిఫికేట్ ఇవ్వడానికి? నేనే చెప్పినాం నాకి చేత కాదు, నీకు చేత కాదు. ఎవరు డాక్టర్ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చినావు, చేత కాదు అంటే చేత అంటే ఏం? వాట్ డూ యూ మీన్ బై డెఫినేషన్ ఆఫ్ చేత? ఎవరు సర్టిఫికేట్ ఇస్తున్నాయి, ఎవరు కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇస్తున్నాయి? దిగ్విజయ్ జన్కి చేత కాదు, ఇది పని కాదు. సైకాట్రిస్ట్ ఉన్నాయి, డాక్టర్ ఉన్నాయి, ఎవరున్నాయి? ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఎవరికి చెప్పాలి, ఎవరు కమ్యూనిటీ మీద చెప్పాలి నీ నుంచి చేత కాదు, నువ్వు బిజినెస్ చేయడానికి రాదు, నీకు స్కిల్ సెట్ లేదు. దాట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఇట్ ఈస్ ఇండివిజువల్స్ పర్సన్, ఇండివిజువల్స్ చాయిస్, ఇండివిజువల్ స్కిల్ సెట్. ఎవ్రీ ఇండివిజువల్ గాడ్ గిఫ్టెడ్ హిమ్ అ డిఫరెంట్ టాలెంట్. అంతనే. బట్ హౌ ఇట్ ఎరెక్టెడ్ ఈజ్ దట్ ఒకసారి తెలంగాణ బచావ్ మూవ్మెంట్ నుంచి పిడమర్తి రవి మాట్లాడిన మాటలు పేచెంట్ పీసీఆర్, కొత్తగా ఎవరైనా షాపులు పెడితే వాళ్ళు ఎదుర్కోబోయే పర్యావసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి, తగలబెడతామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు ఆయన. ప్రజలారా, మీరు ఆపలేకపోతే నేనున్నాను, గుర్తుపెట్టుకోండి. పిడమర్తి రవి ఉన్నాడు. ఏ కొత్త షాప్ పెట్టినా షాపు తెలంగాణలో పెట్టనివ్వం. పెట్టాలని ప్రయత్నం జరిగితే అది మీ పర్యవసానం మీరు చూస్తారు. ప్రజల సార్ ఇది అంటే ఇట్ ఈస్ కంప్లీట్గా ఎట్లా స్టేట్మెంట్ చేసినాయి, వెదర్ ఎడ్యుకేటెడ్ ఉన్నాయి, ఇలిటరేట్ ఉన్నాయి, ఏమున్నాయి తెలియదు. ఫస్ట్ విషయం, నీకు షాప్ ఓపెన్ చేయాలి, నీకు బిజినెస్ చేయాలి అంటే వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్? నీకు షాప్ యాక్ట్ లైసెన్స్ ఉండాలి, ట్రేడ్ లైసెన్స్ ఉండాలి, జిఎస్టీ నంబర్ ఉండాలి, షాప్ ఓపెన్ చేసుకో, బిజినెస్ రన్ చేసుకో. ఇండియాలో ఫండమెంటల్ రైట్స్లు వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ ఈజ్ రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ ఎనీ కైండ్ ఆఫ్ రిలీజియన్, బిజినెస్, ఉద్యోగం. నీ దగ్గర లైసెన్స్ ఉంటే, నీ దగ్గర ప్రాపర్ ప్రొవిజన్లు, లీగల్కి లైసెన్స్ ఉంటే ఎవరెవ్వరికి ఆపడు. ఎవ్వరు. మనం ఉన్నాం ఆ కంట్రీలు, డెమోక్రసీ ఉన్నాయి, ఆ కంట్రీలు రూల్ ఆఫ్ లా ఉన్నాయి, ఆ కంట్రీలు కాన్స్టిట్యూషన్. ఎవ్రీవన్ నోస్ దిస్, బట్ నేను ఏమంటున్నానంటే యు ఆర్ రిప్రజెంటింగ్ ద హోల్ కమ్యూనిటీ ఆర్ యు ఆర్ ఎన్ ఇండివిజువల్. ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడుతున్నారు, జిగ్నేష్ దోషి మాట్లాడి ఇట్స్ అన్ ఇండివిజువల్ ఒపీనియన్, మొత్తం కమ్యూనిటీ కాదు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు మాట్లాడిన స్టేట్మెంట్ అయినా మీ ఇండివిజువల్ ఒపీనియన్, ఓవరాల్ కమ్యూనిటీయా, లేకపోతే ఆన్ ఎ బేసిస్ హోల్ మీద మీరు వచ్చారా ఇప్పుడు ఇక్కడికి? నేనే వచ్చినాం ఇప్పుడు అంటే ద కరెంట్ ఫైర్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ అగేన్స్ట్ అవర్ కమ్యూనిటీ. నేను కమ్యూనిటీ నుంచి రిప్రజెంటింగ్ ద కమ్యూనిటీ, రైట్? ఆ కమ్యూనిటీ మార్వాడి జైన్ కమ్యూనిటీ స్పెసిఫిక్ గా. అండ్ ఆ కమ్యూనిటీలు ఇట్లా చెప్పాలి, మార్వాడీలు ట్యాక్స్ కట్టదు, మార్వాడీలు ఎవరు. సో మై క్వశ్చన్ ఇస్ దట్ యు ఆర్ రిప్రజెంటింగ్ ద హోల్ కమ్యూనిటీ. సో మీ కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ ఈ రకంగా మాట్లాడాడు. ఇఫ్ యు ఆర్ ట్రూలీ ఫీలింగ్ దట్, మీరు నిజంగా నమ్మి ఇది తప్పు అనుకుంటే, ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ కమ్యూనిటీ హౌ డూ యూ అపీల్ ద తెలంగాణ పీపుల్? ఏం అపీల్ చేస్తారు సార్? మనం తెలంగాణ పీపుల్కి జిగ్నేష్ దోషి చెప్పినాయి, ఎవరు ఏమనే స్టేట్మెంట్ చేసినాయి, నీకు ఏమనే ఇన్సల్ట్ ఫీల్ అయింది, ఏమనే తప్పు చెప్పినాయి, ఫీలింగ్ హర్ట్ అయింది, సెంటిమెంట్ ఫీల్ అయితే నేనే నా కమ్యూనిటీ నుంచి నీకు మిచ్చామి దుక్కడం చెప్తాం. మిచ్చామి దుక్కడం అంటే మన్ వచన్ అని కాయ, ఈ బాడీ నుంచి నేనే ఏమనే చెప్పినాం, నీకు హర్ట్ అయింది, నేనే నీకు అపాలజీస్ చెప్తున్నాం, నేనే నీకు ఫర్గివ్ అని చెప్తున్నాం. మన కమ్యూనిటీ, మన రిలీజియన్లో ఈ కాన్సెప్ట్ లేదు. ఎవరికి హర్ట్ చేయాలి మన కాన్సెప్ట్నే లేదు. మన జైన్ కమ్యూనిటీ ఈజ్ వన్ ఆఫ్ ద పీస్ లవింగ్ కమ్యూనిటీ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. మనం ఎవరికి హర్ట్ చేయం. మన మిచ్చామి దుక్కడం అంటే మనది బిగ్గెస్ట్ వర్డ్. మిచ్చామి దుక్కడం అంటే నీకు ఏమనే హర్ట్ చేసినాం, ఇన్సల్ట్ చేసినాం, నా వర్డ్, మౌత్, హ్యాండ్, గెస్చర్ నుంచి నీకు ఇన్సల్ట్గా ఫీల్ అయినాయి. సో నేనే మిచ్చామి దుక్కడం చెప్తాం, నా కమ్యూనిటీ నుంచి. నెవర్ వాంట్ టు క్రియేట్ సచ్ కైండ్ ఆఫ్ రక్కస్. దట్ వెరీ గుడ్ ఆఫ్ యూ పృథ్వీరాజ్ గారు. సో దీనికి ఒక కంక్లూజన్ ఇద్దాము. ఆల్రెడీ మోండా మార్కెట్కి సంబంధించిన ఇష్యూ అయిపోయింది కదా, ఇంకా ఎందుకు జరుగుతోంది ఇలా? కట్టరు అనేటువంటి ట్యాక్సులు కట్టరు, రకరకాల అభియోగాలు, సబ్స్టాండర్డ్ మాల్, ఇవన్నీ కూడా తప్పు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. వాట్ డు యు సే, మీరేం చెప్తారు? యాక్చువల్గా తెలంగాణ ప్రజలకు ఇదేందో మరి దోషం ఉన్నదేమో నాకు తెలియదు, కానీ ఈ అవమానాలు, అణచివేతలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా
ఇంత ఘోరంగా ఒక వ్యక్తి 1000-2000 ఇస్తే తాగి పంటారని చెప్పి ఎవడో ఉంచితే తింటారు, ఉచ్చబోస్తే దాన్ని తాగుతారు. ఈ అర్బన్ నక్సలైట్లు, రజాకార్లు ఇట్లా మాటలు మాట్లాడి చాలా హీనంగా అవమానంగా మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి బయట నార్మల్గా తిరుగుతుంటాడు. మంచిగా డీజీపీల అపాయింట్మెంట్లు దొరుకుతాయి, వాళ్ళకు ముఖ్యమంత్రుల అపాయింట్మెంట్లు దొరుకుతాయి. కానీ అలా సామాన్య దీని గురించి అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని రక్షించేందుకు కాపాడేందుకు ఒక వాక్ వచ్చినటువంటి వాళ్ళనేమో ఇలా పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు, రాత్రి పూట అరెస్ట్ చేస్తున్నారు. అందుకే అవమానాలు అంచివేతలు తప్పలేవు ఇది. సో అందుకనే మళ్ళొక్కసారి తిరుగుబాటు క్షేత్రస్థాయి నుంచి కింది నుంచి స్టార్ట్ అయింది. ఇదేదో ఇవాళ మనం ఇక్కడ కూర్చొనో నలుగురితోని కూర్చొని మాట్లాడితే ఇది మునిగేది ఆగేది కాదు. ఇది ఆరంభం. ఇది కింది నుంచి ఏదైతే జనం లోపల రగులుతున్నటువంటి గుండెలో ఉన్నటువంటి ఆవేదన ఆందోళన ఏదైతే ఉన్నదో కొన్ని వందలాది కుటుంబాలు చితికిపోయిన తెలంగాణ వ్యాపారస్తులు కావచ్చు, ఏది మా కోటన్నలు కావచ్చు, విశ్వకర్మలు కావచ్చు, పద్మశాలీలు కావచ్చు, అందరు కులవృత్తులు చేస్తారని చెప్తలేను. ఉన్న వాళ్ళకైతే ఆదుకోవాల్సిన అవసరం ఉంది కదా. సో అటువంటి వాళ్ళందరూ చితికిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి ఎప్పటి నుంచో రగులుతున్నటువంటి ఏదైతే జ్వాల ఉందో అది ఇన్సిడెంట్ తోటి ఫ్లేరప్ అయింది. ఆ ఇన్సిడెంట్లో కూడా వాళ్ళు మాట్లాడిన మాట ఏంటిది, ఇప్పుడు వాళ్ళు ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగినటువంటిది కాదు, ఒక సమూహము తర్వాత వ్యక్తుల మధ్యలో జరిగింది అనుకుందాం. ఒక చిన్న కార్ ఇన్సిడెంట్ దగ్గర జనానికి అందరికీ తెలుసు వాళ్ళు మాట్లాడిన భాష ఏం మాట్లాడిరని. నీచా జాత్ కా తేరీ మాకి అంటే ఒక దిక్కు తల్లిని తిడతాడు, నీచా జాత్ అంటే మొత్తం కింది కులాలందరిని అన్న మాట మాట్లాడింది. ఇంకోటి ఏంది, ఇంటింటికి పోయి రే తూక్యారే గర్గర్ జాకే దూద్ బేచినే వాళ్ళ అని చెప్పని ఈ మాటలు మాట్లాడిందో. మరి శ్రీకృష్ణుని కూడా తిట్టినట్టు ఇప్పుడు వీళ్ళు చాలా మంది బీజేపీ వాళ్ళు వాళ్ళ దిక్కుకెళ్ళి వస్తున్నారు కదా. శ్రీకృష్ణుడు కూడా పాల వృత్తికెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు కదా, గోవుల కాసిన ఆయన కదా, యాదవుల కులంకెళ్ళి వచ్చిన కదా. అంటే భగవంతుని తిడితేనేమో మీకేం కాదు, కానీ వాళ్ళని అంటే మేము ఇలా సైన్యం పట్టుకొని నిలబడరంటే మరి తెలంగాణలో కూడా సైన్యం ఉంటుంది కదా. తెలంగాణ సైన్యం తెలంగాణకు ఉంటుంది, తెలంగాణలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం తెలంగాణకు ఉంటుంది. ఇప్పుడు మీరు ఆయన మాట్లాడుకుంటే ఏం మాట్లాడతాడు, మీ ఇంటికి వస్తా నేను మొత్తం మార్వాడ్ గుజరాత్ సమాజం మొత్తం నీ ఇంటికి వస్తా అని చెప్పిండు. మీ మన దాంట్లోనే చెప్పింది కదా మీ దగ్గరకు వస్తామని చెప్పండి. మరి మాకు కూడా ఉన్నది దేశం మొత్తము, పాల వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. నీచా జాత అంటే కింది కులాలు అందరూ నీచా జాతే కదా. ఇక్కడ ఉన్న మాలమాదిగలు కావచ్చు, చెమార్లు కావచ్చు, వీళ్ళందరూ బయట ఉన్న డిఫరెంట్ క్యాస్ట్తో పిలుస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బయట ఉన్నటువంటి అంబేద్కర్ కులాన్ని కూడా నువ్వు దూషించినావు కదా. అంటే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతులు ఉన్నటువంటి వాళ్ళ జాతులను కూడా నీచా జాతి అన్నావు కదా. మరి అన్నప్పుడు ఇది ఉట్టిగా చిన్నగా ఇన్సిడెంట్ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని తిట్టిండు, అది ఓన్లీ సమాజం మొత్తాన్ని తిట్టింది, ఒక వ్యక్తిగా తిట్టింది, మొత్తం కమ్యూనిటీ గురించి ఎందుకు ఇప్పుడు ఆ కమ్యూనిటీ వచ్చి అదే ఆ జిగ్నేష్ అంటే ఆయన కమ్యూనిటీ రిప్రజెంట్ చేసి మొట్టమొదటిసారి వచ్చిండు ఇదే ఛానల్లో వచ్చిండు. ఆయన వచ్చినప్పుడు లేదు మా సమాజం వాళ్ళు ఇట్లా మాట్లాడు తప్పు, ఇట్లా కాదు అది అని మాట్లాడలేను. ఉల్టా మీకు చేత కాదు, మీకు టాలెంట్ లేదు. అంటే ఇప్పుడు నేను టాలెంట్ విషయంలో కూడా చాలా చెప్పిన. మా దగ్గర ఒక్కటి మాత్రం ఫ్యాక్ట్ ఏంటంటే, బట్ ఈ రోజు ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూసిన, మీకు ఆల్రెడీ మీకు కూడా షేర్ చేశాను. అది బీప్ మే దమ్ హైతో కామ్ కరో వైసే బాత్ నకో ఆప్కే భయ్యా ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు, దమ్ముంటే చేసి చూపించడానికి ఛాలెంజ్ చేస్తున్నారు. అదే ఇప్పుడు ఇవి మాట్లాడితేనే ఇప్పుడు మా దగ్గర 40-50 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మీరు 5-10 ఏళ్ళ సంపాదించినంత వాళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి కూడా అందులో 10-20% కూడా సంపాదించలే. అంటే ఇది ఎక్కడ వస్తున్నది, మూలం ఏమున్నది, అవి అక్కడనే జరుగుతున్నది. నేను రిపీటెడ్గా చెప్తా ఉన్నాం కదా, వీళ్ళు ట్యాక్సులు కట్టారు అనేది చెప్తున్నాం కదా. కొన్ని దుకాణాల పేర్లు కూడా చెప్పినాం, మీకు కూడా చెప్పినాం, ఎక్కడంటే అక్కడ చూద్దాం పా. కొంతమంది కట్టేవాళ్ళు ఉండొచ్చు, నేను వాళ్ళ గురించి డిస్కస్ చేస్తలేను. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మనోజ్ మా అపార్ట్మెంట్లో చెప్తున్నా, మా అపార్ట్మెంట్లో మేము ఇప్పుడు మోర్ దాన్ 10 years అయింది. 10 years అయింది. నా దగ్గర వుడ్ వర్క్ జరిగింది మొత్తం 9 వాళ్ళలో కూడా వుడ్ వర్క్ జరిగినాయి. అలా దాదాపు 8-9 మంది వరకు మొత్తం అపార్ట్మెంట్ మొత్తము ఏది టర్మైట్ వచ్చింది, చెదలు పడుతుంది అంటారు కదా. ఒక్క మా ఫ్లాట్లో రాలేదు. మాది ఒరిజినల్. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు 2 సార్లు ఇప్పటికీ చేంజ్ చేసుకున్నారు, 2 times చేంజ్ చేసుకున్నారు. అంత డూప్లికేట్ మాల్ అంటే బిల్లులు ఉండయి. ఇప్పుడు నేను మా అపార్ట్మెంట్ తెప్పి ఇట్లా మీరు చూసుకుంటా పోతే బయట చాలా మంది ఉంటారు. నువ్వు పంపించిన వీడియోలో కూడా ఒక మర్చెంట్ ఏంది పర్ల్స్ సంబంధించినటువంటిది కదా. నేను దీంట్లో ఒక వాస్తవం చెప్తా, మన జనాలకు తెలవాలి, ఈ విషయాలు తెలవాలి. వీళ్ళు పోతే నాకు కూడా తెలుసు ఆ బిజినెస్ ఎట్లా జరుగుతుంది ఈ మధ్యలో చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటా మేము ప్యూర్ అది అంటారు కదా, ప్యూర్ ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు. నీకు 50 రూపాయలకు దొరికే మాల్ను సైకలాజికల్గా కూర్చొని మాట్లాడి అతను 5,000 రూపాయలకు అమ్ముతాడు. మీకు ఓన్లీ క్యాబ్లు మీరు కెమెరాలు ఉండేది. యాక్చువల్ నేను సీక్రెట్గా చెప్పాలి, కానీ కెమెరాలు ఉంటే మీరు మొత్తం ఈ పర్ల్స్ జ్యువెలరీ షాప్లలో ఉన్నాయి కదా, సాయంత్రం పూట బోన్రి పొద్దుగాల వాటి కస్టమర్ని తీసుకొని వస్తాడు, సాయంత్రం పోతాడు. సాయంత్రం పోయి వాళ్ళ దగ్గర 20%, 25%, 30%
బిల్ మీద 10,000 రూపాయలు బిల్ అయితే 3,000 రూపాయలు స్ట్రైట్ గా క్యాబ్ డ్రైవర్లకు ఇస్తాడు. మీరు చూడండి, ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేయండి జ్యువెలరీ షాప్ల ముంగట. ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత క్యాబ్ డ్రైవర్లకి ఎందుకు? చెప్తా. వాళ్ళు కస్టమర్ తీసుకొస్తారు కదా, తీసుకొచ్చి మోటివేట్ చేసి తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ వచ్చిన కాడికి వెళ్ళి వీళ్ళకి మొత్తం నెక్సెస్ ఉంటది. వీళ్ళు పర్ల్స్ జ్యువెలరీ షాప్ వాళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని దావతులు చేస్తారు వీళ్ళు. ఇది ఓపెన్ గా చెప్తున్నాను, దావతులు చేస్తారు వీళ్ళు. సో వాళ్ళకి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు పర్సెంటేజ్లు 25%, 30% బిల్ 10,000 ఇప్పుడు నువ్వు పోయినావు అనుకో, వాళ్ళు ఫారెన్ కంట్రీస్ నుంచి వస్తారు, లేకపోతే ఇక్కడ బయట స్టేట్ నుంచి. హైదరాబాద్ అంటేనే పర్ల్స్ సిటీ, జర్మ్ సిటీ అని చెప్పి అనేది ఫేమస్ కదా, సబ్ స్టాండర్డ్. కానీ మార్కెటింగ్ స్కిల్స్ ఎంత అద్భుతంగా ఉంటాయంటే వాళ్ళకు. అరే సాబ్ తుమ్ కిదర్ బి జాओ, ఓ దుకాన్కు జాओ, ఏ దుకాన్కు జాओ, 10 దుకాన్లు వాళ్ళే ఉంటాయి అలా. నువ్వు పోతే నీకు థాట్ పోలీసింగ్ చేసేస్తాడు, కంప్లీట్ గా క్లోజ్ చేస్తారు అక్కడ. చేసిన తర్వాత నువ్వు సపోజ్ నువ్వు రిటర్న్ వస్తే నువ్వు రా, నువ్వు చూడు, నువ్వు ఎప్పుడు నువ్వు 10 ఏళ్ల తర్వాత తీసుకురా, నీకు ఇదే మళ్ళీ నీకు సేమ్ పైసలు ఇచ్చి తీసుకుంటా అంటాడు. అని వరకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అయితే వీళ్ళకు. తీసుకునేందుకు మార్కెటింగ్ స్ట్రాటజీ వీళ్ళకి తెలియదు, తీసుకొని మాట్లాడదాం. బట్ అసలు మెయిన్ అలిగేషన్ ఏంటి? వాళ్ళు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? వాళ్ళ బిజినెస్ లకు సంబంధించి ఎట్లా ఎక్స్ప్లాయిట్ అవుతుంది? మెయిన్ కారణం ఏంటి? నిన్న మొన్న చాలా మంది మాట్లాడుకుంటా రాజ్యాంగం ఎక్కడ పోయినా ఒకటే తిరుగుంటదని. ఇప్పుడు ఆర్టికల్ 39A ప్లస్ ఆర్టికల్ 43 దీంట్లో ద స్టేట్ షల్ ఇది డిపిఎస్పీస్ కింద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్ లో ఇక్కడ వృత్తులకు సంబంధించినటువంటి కావచ్చు, ఇక్కడ వాటిని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అని చెప్పని చాలా క్లియర్గా ఉన్నది. అందులో ఎక్కడన్నా పోయి దందాలు చేసుకోవచ్చు, కానీ ఇక్కడ లోకల్ వృత్తులకు సంబంధించినటువంటి కావచ్చు, హ్యాండీక్రాఫ్ట్స్ సంబంధించినటువంటి కావచ్చు, ఇక్కడ వాళ్ళకు కూడా ఉండాలని చెప్పని చాలా క్లియర్ కట్గా వ్యాపారాలు ఇక్కడి కూడా కాపాడబడాలి అనేది ఇది కూడా చట్టంలో ఉంది. ఇది స్టేట్ కిందికి వస్తుంది. స్టేట్ అది ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈవెన్ డిస్ప్రపోర్షన్ ఆఫ్ అసెట్స్ కొంతమంది దగ్గరనే, కొంతమంది వ్యాపారస్తుల చేతుల్లోనే ఎందుకు పోతున్నది, మిగతా ఎందుకు వస్తలేదు అంటే ఈ వృత్తులను కూడా కాపాడాల్సిన అవసరం కూడా ఈ చట్ట ప్రకారంగా స్టేట్ కు ఉన్నటువంటి రైట్స్ లో భాగంగా ఉన్నాయి ఇవన్నీ. సో ఇప్పుడు మేము చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు ఇంత అవమానాలు జరిగిన తర్వాత, ఇవన్నీ మాట్లాడిన తర్వాత నేను ఇప్పుడు రిపీటెడ్ గా చాలా దగ్గర చెప్తున్నా, ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ల కింద వచ్చినటువంటి వీళ్ళ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు కోట్ల రూపాయలు ఎట్లా పడగెత్తుతారు మార్కెటింగ్ స్కిల్స్ అంటే. ఇప్పుడు ఇవి చాలా జరిగినాయి. మ్యానుఫ్యాక్చరర్, డీలర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ రిటైలర్, నీ నెట్వర్క్ మొత్తం నెక్సెస్ అట్లనే ఉన్నది. చాలా కొన్ని వందలాది ఫోన్స్ వస్తున్నాయి. ఎట్లెట్లా వీళ్ళు చేస్తున్నారు ఏందనేది. ఇప్పుడు మన జనానికి ఏంది, ఇప్పుడు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు, ప్రభుత్వాలు కదా దీన్ని ఆపాల్సింది, ట్యాక్సీలు. గోకుల్ చాట్ గురించి మనం రిపీటెడ్ గా మాట్లాడుతున్నాం, అది ఇప్పటికీ కంట్రోల్ కాలేదు. ఇప్పటికీ వాళ్ళని అడగలేదు, ముయ్యలేదు. వీళ్ళ నెక్సెస్ మొత్తం కింది నుంచి మీ దాకా ఉన్నది. ఇప్పుడు ఈయన మాట్లాడుకుంటున్నాడు, అందరికీ తప్పైందని 10 రోజుల తర్వాత మాట్లాడి మరి సమాజం నేను వాళ్ళ ఇంటికి పోయి గొడవ చేయాలి. మేమేం చెప్పినాం, తెలంగాణ అంటే ఉద్యమాల చరిత్ర, తెలంగాణ అంటే త్యాగాల చరిత్ర. ఏ పల్లెకు పోయినా నీకు ఒక స్తూపం ఉంటుంది. ఓకే, తెలంగాణ డెఫినిషనే జనం గురించి త్యాగం చేసేటువంటి సంస్కారం, సంస్కృతి, జీవన విధానం ఉన్నటువంటి దాన్ని తాగుబోతులేదే తెలంగాణ అని మాట్లాడిన తర్వాత మరి ఈ సమాజం ఇప్పుడు తన కూడా ఇన్న పుట్టిండు ఉస్మానియాలో చదివినని చెప్పిండు నాకు ఇంతకు ముందు. ఓకే, పోయి వాడిని కూర్చొని గల్లావాటి బయటికి గుంజి నేనేం చెప్పిన అమరుల స్తూపం కాడికి వచ్చి ముక్కు నేలకరా బిడ్డ. ఇది జరిగినా ఏం జరిగినా తెలంగాణలో వర్తక రక్షణ చట్టం రానంత మటుకు ఇది ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నా తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దిగ్గజ గారు అడ్వకేట్ కాబట్టి ఇక్కడే ఉన్నాను, ఇక్కడే చదువుకున్నాను అని చెప్తున్నారు కాబట్టి పృథ్వీరాజ్ గారు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఆయన ఫైట్ చేస్తున్నందుకు శ్యామ్ మీద కేసు అయింది, ఆయన మీద కేసు అయింది. రాత్రి 1 గంటకి ఆయన అరెస్ట్ చేశారు కూడా. సో ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి సేఫ్ గా ఉన్నారు. చెప్పొచ్చు చెప్పకూడదు కాదండి. లా కొడుకు అనేటువంటి సంస్కారం వీళ్ళ కమ్యూనిటీ నుంచి అంటే ఇదేనా వీళ్ళు నేర్పించింది? ఇప్పుడు ఎవరో తెలియదు, అతను మార్వాడికి సంబంధించిన గోరక్షణ సేన అంట. వాళ్ళు ఏ రక్షణ అయినా పెట్టుకోవచ్చు. మా రాష్ట్రంలో మాకు రక్షణ లేకుండా పోయింది కదా. మోస్ట్ అంటే అసలు యాక్చువల్గా ఏంటంటే శ్యామ్ కనుక ముంగట ఉండేది నేను అప్పుడే చంపుతా అన్నంత తీవ్రంగా. శ్యామ్ చెప్పిన దాంట్లో భేదాభిప్రాయాలు ఉంటే బయటికి రావాలి, మాట్లాడాలి. అన్నిటికీ 100% నేను శ్యామ్ మొత్తం ఏకీభవిస్తామని కాదు. శ్యామ్ నాతో ఏకీభవించకపోవచ్చు, నాతో నేను తనతో ఉంటది. కానీ ఓపెన్ గా అయితే రావాలి కదా, ఓపెన్ గా వచ్చి మాట్లాడాలి. రాజు ఫ్రమ్ హైదరాబాద్, రాజు గారు మాట్లాడండి. రాజు గారు వినిపిస్తుందా? రైట్, మాట్లాడండి, వినిపిస్తోంది సార్. ఇక్కడ ఏదైతే తెలంగాణ ఇప్పుడు పృథ్వీ సామాన్య వీళ్ళు ఏదైతే చేస్తున్నారో 100% కరెక్ట్ సార్. అయితే నేను దీని గురించి ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్దామని అనుకుంటున్నాను. ఇంకొక పర్టికులర్ ఏరియాలో వీళ్ళ డామినేషన్ చాలా ఉంటుందని చెప్పేసి నేను అంటున్నాను. సో ఆ ఫీల్డ్ ఏంటంటే క్రికెట్ సార్. ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు స్పోర్ట్స్, సో స్పోర్ట్స్ లో కూడా మన హైదరాబాద్ లో చాలా ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో ఎలా ఉంటదంటే మన తెలంగాణ నుంచి ఎవరైనా ప్లేయర్స్ రావాలి అంటే ఇక్కడ ఉన్న క్లబ్స్ లో ఆడాల్సి వస్తుంది సార్. సో ఆ క్లబ్స్ లో ఏమవుతుందంటే
జనరల్ గా నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు మాక్సిమం వాళ్ళు ఏమంటున్నారు, ఆ క్లబ్స్ లో వాళ్ళకే ప్లేస్ ఇస్తున్నారు అన్నమాట. ఏ క్లబ్ అది, ఎవరికి ప్లేస్ ఇస్తున్నారు, ఏ కమ్యూనిటీకి? అంటే క్లబ్స్ అంటే కొన్ని 500-600 క్లబ్స్ ఉంటాయి సార్ ఇక్కడ. ఓకే. సో మెజారిటీ వాళ్ళవే ఉన్నాయన్నమాట, ఎవరివి? నార్త్ ఇండియన్స్. ఓకే, డన్. సో ఇక్కడ తెలంగాణ వాళ్ళకి చాలా సో వాళ్ళకి వేరే వాళ్ళకి అలవ్ ఇవ్వట్లేదు ఇప్పుడు, తెలంగాణ స్పోర్ట్స్ పర్సన్స్ అలవ్ ఇవ్వట్లేదు అందులో. అంటే మెజారిటీ అక్కడ ఎట్లా ఉంటుందంటే క్లబ్స్ లో జనరల్ గా డబ్బు కడితేనే ఎంట్రీ దొరుకుతుంది సార్, అప్పుడే మన టాలెంట్ చూపించుకోవడానికి ఉంటుంది అనమాట. సో అసలు మనకి ఆప్షన్ లేకపోతే మనం అందులో ఎంట్రీ క్లబ్ లో డబ్బులు ఎంత కట్టాలి, డబ్బులు ఎంత కట్టాలి? సో అది డిపెండ్స్ ఆన్ లెవెల్స్ ఉంటుంది సార్, అది లాక్స్ లలో ఉంటుంది, వీళ్ళలో ఉంటుంది. సో రాజు గారు మీరు చెప్తుంది అక్కడ కూడా డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటున్నామని చెప్తున్నారా? ఎస్ సార్ అక్కడ థ్యాంక్ యూ మీరేం చెప్తారు? ఒక నిమిషము, బిఫోర్ ఐ స్టార్ట్ చేసే ముందు ఈ నిమిషము గోకుల్ చాట్కి వెళ్ళి ఇగో నాకు ఫోటో వచ్చింది. ఇప్పుడు ఇంత జరుగుతున్న 15-20 రోజుల నుంచి మొత్తుకుంటున్నాం కదా, నో ఓన్లీ క్యాష్ పేమెంట్స్ అని చెప్పని పెట్టిర్రు. చూడండి, నో అని బోర్డు. ఇది ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఇప్పుడు టైం చూడండి, ఇప్పుడు టైం చూడండి, ఈ నిమిషం అక్కడ ఉన్నారు. నాకు ఇది షేర్ చేయండి, నేను ఇప్పుడే పంపిస్తున్నా మీకు. పృథ్వీరాజ్ గారు ఏం చెప్తున్నా లైవ్ లో ఉన్నప్పుడు ఆయన ఒక ఫోటో వచ్చిందో పంపించారు. నేను ఇప్పుడు పంపించిన, నేను వచ్చేటప్పుడే మనిషిని ఆడ పెట్టిన, ఇది స్టార్ట్ కాగానే నాకు అది పంపించాలి. సార్ నాకు షేర్ చేయండి. మన ఒక్క మాష ఓకే, క్యాష్ పేమెంట్ తీసుకుంటున్నాం, నో ప్రాబ్లం. ఎనీ క్రైమ్ చేస్తున్నాం, క్యాష్ లో బిజినెస్ చేయాలి అని ఎక్కడ లా ఉన్నాయి? నో, యూ షుడ్ నాట్ యాక్సెప్ట్. యు ఆర్ నాట్ ఫాలోయింగ్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్. డిజిటల్ మనీ అని చెప్తోంది 10-15 నుంచి. డిమానిటైజేషన్ అయినాయి అప్పటి నుంచి, ఓన్లీ లాస్ట్ 5 years 7 years నుంచి యూపీఐ పేమెంట్ ఉన్నాయి. జామకాయలు అమ్ముకునేటైనా పెట్టుకుంటున్నాడు స్కానర్ రోడ్డు పైన, ఆయన బాధ్యతగా బతుకుతున్నాడు. మీరు దోపిడీ చేయొచ్చా? మీరు దోపిడీ చేయొచ్చా అండి? అరే అది ఏం లా, ఏం వైలేషన్ ఉన్నాయి, అది వైలేషన్ ఉన్నాయి. విచ్ లా ఆఫ్ అవర్ కంట్రీ ఇస్ గెట్టింగ్ వైలేటెడ్ ఇఫ్ యు ఆర్ యాక్సెప్టింగ్ అ క్యాష్ పేమెంట్? నాకు ఒక్క లా చూపియండి, ఒక్క సెక్షన్ చూపియండి వేర్ డూయింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఇస్ ఇల్లీగల్. డూయింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఇస్ కంప్లీట్లీ బార్డ్ బై లా. ఆర్బీఐ చెప్పలేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పలేదు, ఏం ఫైనాన్స్ మినిస్ట్రీ ఇస్తాం. అడగండి, ఎవ్రీ కస్టమర్ హ్యాస్ అ రైట్, ఎవ్రీ కస్టమర్ హ్యాస్ అ రైట్ టు ఆస్క్ అ బిల్. ఇది ఈ మొండి వైఖరి తోటే ఇప్పుడు మీరు చూడండి, జిఎస్టీ ఆఫీసులకు పోతే వాళ్ళు ఎప్పుడే మన దాంట్లో కూడా మిస్టేక్ ఉన్నది. ఆఫీసులో పోతే అసలు కెమెరాలు ఏవి పనిచేయట. అరే మీరు చక్కగా దందా చేస్తే మేము ఎట్లా బతుకుతారు, మాకెట్లా బతుకుతారు ఉంటుంది రాబాయ్ అని వీళ్ళు మాట్లాడతారు. మన దగ్గర ఉన్న పాలిటీషియన్స్ కు భారతదేశ దరిద్రం ఏంటంటే, అందుకనే అక్యుమిలేషన్ ఆఫ్ వెల్త్ కొందరు చేతులలో ఎందుకు ఉంటుందంటే ఈ ఫ్లాస్ ఇవన్నీ పెట్టి ఇవన్నీ చూపించే కరెక్ట్ మానిటరింగ్ వ్యవస్థ మన దగ్గర మొత్తం అవుట్ రైట్ గా. ఇప్పుడు ఇంత జరిగినా కానీ ఇంత బహిరంగంగా అట్లీస్ట్ కంటి తుడుపు చేరేగా నన్నా ఎవడన్నా పోయి ఆడ మాట్లాడాలి కదా. మరి ప్రధానమంత్రి రోజు పొద్దుగాలు లేస్తే డిజిటల్ ఇండియా మొత్తం ఏది చూసినా క్యాష్ రూపంగా జరగొద్దు ఇవన్నీ అంటే, మరి గిటువంటి కథలు చేసినప్పుడే, ఇల్లీగల్ దందాలు చేసినప్పుడే మనం అంటున్నాం దేశాన్ని ముంచుతున్నారు వీళ్ళు అని చెప్పని మాట్లాడుతున్నాం. ఈ మాటకి చెప్పాలి అంటే ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఆర్ ది మార్వాడి అండ్ ద జైన్ కమ్యూనిటీ. హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఆన్లైన్ ఫ్రాడ్స్ అవుతున్నాయి, సస్పిషియస్ లింక్స్ వస్తున్నాయి, ఆన్లైన్ పేమెంట్స్ అవుతున్నాయి. హైయెస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గెట్టింగ్ విక్టిమైజ్డ్ బై ద ఆన్లైన్ ఛానల్ సోర్సెస్ నానా ఈస్ ద జైన్ కమ్యూనిటీ అండ్ ద మార్వాడి కమ్యూనిటీ. ఇప్పుడు వచ్చినాయి, ఎప్పుడు సౌండ్ వస్తాయి లేదు, క్యూఆర్ కోడ్లు డబ్బులు వచ్చినాయి లేదు తెలియదు. మనం సామాన్ ఇచ్చేస్తాం, డబ్బులు రాలేదు అంటే పోయి కొట్లాడబెడతాం ఆయన దుఃఖం నుంచి. డూయింగ్ క్యాష్ బిజినెస్, డూయింగ్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్గా రాంగ్. మన ఇంకా పక్క అన్న అలిగేషన్ చెప్పినాయి, మన ట్యాక్స్ కట్టాడు, మన ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు, జిఎస్టీ కట్టాడు, ఏం కట్టాడు. నాకు ఫస్ట్ చెప్పాలి అంటే యాజ్ పర్ ద లాస్ట్ డేటా ఆఫ్ ద కంప్లీట్ జిఎస్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఆల్ ద సోర్సెస్, ఇండియాలో హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయింగ్ కమ్యూనిటీ ఎవరు? Marwadi community more than 25% they are earning highest income because they are earning highest income, so they are paying income tax. So doing income, earning money or doing business, ఇప్పుడు గూగుల్ చాట్ ఎగ్జాంపుల్, how can you justify that tax మొత్తం కడుతున్న ఆధారం ఏంటి? సో ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నాయి, జిఎస్టీ ఉన్నాయి, రేడ్ కొట్టి తీసుకో. లా ఇస్ దేర్, ప్రొఫెషన్ ఇస్ దేర్, ఎంఎంఎన్ లా ఉన్నాయి. చట్టం ఉన్నోని సుట్టం అంటే ఇదే ఇటువంటి చూసే ఇన్ని రోజుల నుంచి తెలంగాణ మొత్తం కోడైకుస్తున్నది.
ముఖ్యమంత్రి దగ్గరికి సమాజం వాళ్ళు పోయినరు. ఈడ పోలీస్ స్టేషన్లల్లా వీటికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు పోలీస్ స్టేషన్లకు పోతున్నారు, జైళ్ళకు పోతారు. ఇక ఇంకా జరుగుతున్నా కానీ డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు తెలియదు. కానీ డీజీ నుంచి లోకల్ పోలీసులకు కూడా తెలియకుండా కూడా తీసుకుపోయి లోపల పడేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంత మొత్తుకుంటున్నా ఇప్పటి వరకు ఈ నిమిషం వరకు కూడా ఒక్క రాజకీయ నాయకుడు, అందుకే తెలంగాణ రాజకీయ వ్యవస్థ మొత్తం మార్వాడి గుజరాతీలో ఉన్నటువంటి వాళ్ళ కొంతమంది పెట్టుబడిదారి దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళ చేతులలో బందీ అయి ఉన్నది అని చెప్పడం. నేను ఒక వీడియో చూసాను, షమ్ ఏమంటున్నట్టు ఆ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను కూడా, బికాస్ గైడ్ లైన్స్ కొన్ని మీకు వీడియో పోతున్నాను. రాజకీయ నాయకులు ఓట్లేసే సమయంలో కూడా మా దాకా వచ్చి ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందో మమ్మల్ని అడిగి మమ్మల్ని బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకుని వర్క్ చేస్తారు తెలుసా అని ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన. ఎవరు? మార్వాడి కమ్యూనిటీకి సంబంధించి ఏదో వీడియో. ఇప్పుడు ఆయనే ఒప్పుకున్నాడు కదా సార్. నేనేమంటానంటే నాతో మాట్లాడినటువంటి వ్యక్తి కూడా ఎస్ గోరక్షణ దళ ఆయన పెట్టుకున్నాడు. మనోజ్ గారు వినాలి దయచేసి. పెట్టుకొని ఆయన ఏమంటున్నాడు, తెలంగాణలో రాజకీయ నాయకులకు మేము ఫండ్ చేస్తా ఉన్నాం, మీరు మా బానిసలని పరోక్షంగా చెప్తా ఉన్నాడు ఆయన. అంటే ఒకసారి ప్లే చేయండి పీసీఆర్, ఒకసారి మనకు వచ్చిన ఫోటోస్ ప్లే చేయండి. అది ఇప్పుడు వీళ్ళే దాడులు. ఇక్కడ ఫోటోలు మీరు చూస్తూ నో పేటిఎం, నో గూగుల్ పే, నో ఫోన్ పే. రైట్, నెక్స్ట్ ఫోటో ప్లే చేయండి. ఇంకా మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను. సో ప్రెజెంట్ అంటే ఇక్కడ వాళ్ళు దిగ్విజయ్ గారు ఏమన్నారంటే క్యాష్ తీసుకుంటే తప్పేంటి అని అడుగుతున్నారు. మరి క్యాష్ తప్పేం కాదులే, కాకపోతే క్యాష్ తీసుకున్న వాళ్ళంతా కూడా ఎగ్జాక్ట్ గా రిపోర్ట్ చూపించి ట్యాక్సులు ఎగ్గొట్టడం లేదు అని కూడా మనం 100% చెప్పలేం. వాళ్ళు నిజాయితీగానే కడుతున్నారు. ఈ క్యాష్ అంతా తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్లో చూపించి నిజాయితీగానే మొత్తం ఇన్కమ్ ట్యాక్స్లో వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారని మనం చెప్పలేం. దేర్ ఇస్ అ ఛాన్స్ వాళ్ళు పక్కదారి పట్టించవచ్చు, ఈ డబ్బులతో ఇంకేదైనా చేయవచ్చు, బ్లాక్ మనీగా మార్చుకోవచ్చు. దెర్ ఇస్ అ ఛాన్స్. సో శ్యామ్ గారు కంటిన్యూ చేయండి. నేనేమంటున్నాను సార్, అట్టిపళ్ళు అమ్ముకునేటోళ్ళు రోడ్ల మీద, జామకాయలు పొలిటికల్ అడిగిందని చెప్పండి. వాళ్ళు చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే రాజకీయ నాయకులు కూడా ఓట్లకు వెళ్లే ముందు మా దగ్గరికి వచ్చి మళ్ళీ సంప్రదింపులు చేసి ఏం చేస్తే బాగుంటుందో మళ్ళీ అడిగి వాళ్ళు ముందుకెళ్తారు, మమ్మల్ని బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుంటారు అంటున్నారు వాళ్ళు. తెలంగాణ రాజకీయ నాయకులు మార్వాడీలకు గులాంగిర్లు అయ్యారు. తెలంగాణ రాజకీయ నాయకులు మార్వాడీల పెట్టుబడిదారుల దగ్గర డబ్బులు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి సంపద మొత్తం ఉత్తరాదికి దోసుకొని పోతా ఉన్నారు. క్లియర్గా అర్థమైపోయింది కదా. ఈ రోజు దాడి చేసినటువంటి వాళ్ళ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు నిలబడకుండా మార్వాడీల పక్షాన్ని నిలబడ్డారంటే వాళ్ళ వైఖరి స్పష్టంగా అర్థమైంది కదా. వీళ్ళకి కావాల్సింది తెలంగాణ ప్రజల ప్రాణాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాదు, మార్వాడీల డబ్బులు, గుజరాతీల డబ్బులు. ఒక రాజకీయ నాయకుడు కాదైనా సంఘం పెట్టుకొని వెనకాల జాతీయ జెండా పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టుకొని తెలంగాణలో పచ్చి తాగుబోతులు, మీకు పని చేత కాదు, మేము 5 గంటలు వేస్తాం, మేము 10 గంటల దాకా పని చేస్తాం అంటున్నారు. ఈ దేశాన్ని రాష్ట్రాన్ని శుభ్రం చేసేది మా జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ కార్మికులు 2:30కే లేస్తారు. వీళ్ళ షాపుల ముందా పడేసినటువంటి బాటిళ్ళు చెత్త చెదరం తూడ్చేది ఉడిచేదంతా మా వాళ్ళు కదా, మేము కదా ఈ రాష్ట్రంలో భాగమైనటువంటి వ్యక్తులం. మీరెక్కడిది? మీరు 350 ఏళ్ల కింద వచ్చినా అని చెప్తా ఉన్నారు. నవాబుల హయాంలో మేము వచ్చాము, మీరెవరు మమ్మల్ని పొమ్మడానికి అంటారు. మీరు నవాబుల హయాంలో వస్తే నవాబులకు కదా మీరు ఏమంటారు దగ్గరగా ఉండాలి. ఎందుకు బీజేపీ నాయకులకు ఈరోజు దగ్గరగా ఉన్నారు? మీకు బీజేపీ నాయకులు ఎందుకు దగ్గరగా ఉన్నారు? దాడులు చేస్తారు, మీరే కొడతారు. నిన్ననే కదా మనోజ్ గారు మీకు పంపించాను. అత్తాపూరు పిల్లర్ నెంబర్ 137 దగ్గర ఒక మహిళ ఉద్యమ నాయకురాలు ఒక మార్వాడికి సంబంధించినటువంటి మూట మళ్ళీ దాడి. నిన్న మీరు దాడులు చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని కొల్లగొడతారు, రాజకీయ నాయకులు మీకు అండగా ఉంటారు. అందుకే పృథ్వీన చెప్పినట్టు అన్ని రాజకీయ పార్టీలని తెలంగాణ ప్రజలు బొంద పెడతారు వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం. రాజకీయ నాయకులు అమిత్ షా దగ్గరికి పోయారండి కొంతమంది. నిన్న కాక మొన్న పృథ్వీన నన్ను అరెస్ట్ చేసే ముందు కొంతమంది పోయారు. అమిత్ షా ఏమైనా అమిత్ షా గారికి తెలంగాణ ప్రజలు ఏమైనా బానిసలా? మా హక్కుల గురించి మేము కొట్లాడుకోద్దా? ఎస్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల వృత్తులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాయి. వీళ్ళ వల్ల గ్రామాలలో చిన్న చిన్న వ్యాపారం చేసేటువంటి వైశ్యులు కానీ ఇంకా చాలామంది పండ్లు పలారాలు అమ్మేటువంటి ముదిరాజులు కూడా వలసపోతా ఉన్నారు. అంటే మా రాష్ట్రం మేము సాధించుకుంది ఎందుకు? ఇక్కడి నుంచి కాలే ఇంకో దగ్గర పోవడానికా? మా శ్రీకాంతాచారి చచ్చిపోయింది, మా బెల్లి లలితక్క ముక్కలైంది, వీళ్ళ కోసం కాదు కదా. నేను అడుగుతున్నాను సూటిగా, తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతమంది అమరులయ్యారండి తెలంగాణ ఉద్యమంలో? మార్వాడి గుజరాతీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు మా శ్రీకాంతాచారి లాగా ఈ నేల కోసం వీళ్ళు అంటున్నారు ఈ నేల మీద మాకు ప్రేమ ఉందని. ప్రేమ ఉంటే మీరు ఎంతమంది అమరులయ్యారు? మా విమలక్క లాగా లేకపోతే మా అక్కల్లాగా అన్నలాగా గోషి గొంగడేసుకొని ఎంతమంది ఈ పోరాటంలో భాగమయ్యారు మీరు చెప్పండి.